సార్ అమెరికా షట్ డౌన్, మోడీ బొమ్మతో ట్రంప్ భారత్ పైన ఎలా ఉండబోతుంది? అమెరికా షట్ డౌన్. ఈ షట్ డౌన్ ఏంటండి? ప్రపంచాన్ని అంతా మేము మూసేస్తాం, నేను చెప్పినట్టే జరగాలని చెప్తుంటే అసలు అమెరికా షట్ డౌన్ అయిపోతున్నది. ఇప్పుడు అమెరికాలో బడ్జెట్, ఆ నిధులు కేటాయింపులు వాటికి సంబంధించి వాళ్ళ కాంగ్రెస్లో డెమోక్రాట్స్, రిపబ్లికన్స్ ఆ ఓటింగ్లో పాల్గొంటేనే వీళ్ళకి మెజారిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుంది. అది అయితేనే ఆ బిల్లు ఆమోదం పొందితేనే నిధులు విడుదలవుతాయి. సిబ్బంది జీతాలకు కూడా నిధులు అలాగే విడుదలవుతాయి. అంటే రెగ్యులర్ సెక్యూరిటీ, హెల్త్ ఇట్లాంటి అత్యవసర సర్వీసులకు పర్వాలేదు, కానీ విద్య, తర్వాత ఇతర అనుబంధ సర్వీసులు వీటన్నిటికీ ఎప్పటికప్పుడు విడుదల కావాలి. సరే, ప్రతిసారి ఒకరోజు అటు ఇటుగా విడుదలవుతుంటే వాళ్ళు నడుస్తూ ఉంటారు. కానీ ఇప్పటికీ 13 సార్లు అమెరికా ఆర్థిక వ్యవస్థ షట్ డౌన్ అయిపోతుంది. అంటే ఉన్నవన్నీ డిస్కంటిన్యూ అయిపోతాయి. ఒబామా ఉండగా 2013లో చివరిసారి ఒక షట్ డౌన్ అయింది. మళ్ళీ ఇప్పుడు 13వ షట్ డౌన్, ఇప్పుడు ఈ షట్ డౌన్ వస్తుంది. ఈ షట్ డౌన్ వచ్చిన తర్వాత ఏమవుతుంది? మళ్ళీ ఆ రెండు పార్టీల అవగాహనకు రాగానే మళ్ళీ బిల్లు ఆమోదించడం, మళ్ళీ వీళ్ళ పేర్లు మళ్ళీ విడుదల చేయడం జరుగుతూ వస్తుంది. కానీ ఇప్పుడు ప్రత్యేకమైన సమస్య ఏమొచ్చిందంటే, ట్రంప్ గారు లక్షల మందిని తీసేయాలనుకుంటున్నారు. సో ఇప్పుడు డిస్కంటిన్యూ అయితే ఇంతమంది పేర్లు, ఈ పేర్లన్నీ రేపు మళ్ళీ వచ్చే జాబితాలో ఉంటాయా, లేక తనకు ఇష్టం లేని వాళ్ళందరినీ ట్రంప్ తీసేస్తారా లక్షలాది మందిని అని ఒక పెద్ద సందేహం అమెరికాకు ఒక పెద్ద సంక్లిష్టమైన సవాల్లాగా మారింది. రెండవది, రిపబ్లికన్స్కు డెమోక్రాట్స్కు సమస్యగా మారిన ఒక ముఖ్యమైన అంశం హెల్త్. ఆరోగ్యపరమైన సహాయానికి సంబంధించిన విషయంలో కూడా నేను కోత కోస్తానని ట్రంప్ భీష్మించుకొని కూర్చున్నాడు. వాళ్ళేమో ఒబామా హెల్త్ కేరు, లేకపోతే అంతకుముందు క్లింటన్ హెల్త్ కేరు రకరకాలు వచ్చాయి కదా. సో ఆరోగ్యానికి మటుకు మీరు కోత కోయకండి, ఆరోగ్యం డబ్బులు ఇవ్వాలని వాళ్ళు ఒక బిల్లు పెట్టారు. వాళ్ళు పెట్టిన బిల్లును వీళ్ళు ఓడిచ్చారు. నిన్న సెప్టెంబర్ 30వ తారీఖున వీళ్ళు పెట్టిన బిల్లును వాళ్ళు ఓడిచ్చారు. సో ఇప్పుడు అమెరికా ఎకానమీ అన్నది, లేదా అమెరికా వ్యవస్థ, పాలనా వ్యవస్థ ఒక ప్రతిష్టంభనలో ఉంది. ఇప్పుడు అంత సులభంగా పరిష్కారం అవుతుందా? ఉదాహరణ, గతసారి 16 రోజుల పాటు ప్రతిష్టంభన కొనసాగింది. ఇప్పుడు అంతకంటే ఎక్కువ ఉంటుందేమో. ట్రంప్ హయాంలో అన్ని తలకిందులుగా, అడ్డగోలుగా, అరాచకంగా జరుగుతున్నాయి కదా. ఈ అరాచకము, ఆర్థికమైనటువంటి సంక్షోభం కలిసి ఎక్కడి దారి తీస్తాయి ఇవి అని ఒక పెద్ద ఆందోళన. అమెరికాను డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ కదా ప్రపంచం అంతా. అమెరికాలో వచ్చే పరిణామాలు మన స్టాక్ మార్కెట్ల మీద ఎట్లాంటి ప్రభావం చూపిస్తాయి, మన బంగారం రేట్ల మీద, మన ఉద్యోగాల మీద, కుటుంబాల మీద ఏం ప్రభావం చూపిస్తాయని ప్రపంచం చాలా ఆందోళన చెందుతూ ఉంది. వాళ్ళైతే ఇప్పటివరకు మేము భీష్మించుకొనే ఉన్నారు. రేపు 3వ తారీఖున మళ్ళీ ఒక మధ్యస్థరంగా ఒక రికన్సిలేషన్ ప్లాన్తో వెళ్తామని రిపబ్లికన్స్ అంటున్నారు. కానీ డెమోక్రాట్స్ మటుకు మేము బలపరచబోము అని వాళ్ళు చెప్తున్నారు. మోడీ బొమ్మ ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే, ఈ సమయంలో ట్రంప్ గారు ఒక ట్వీట్ విడుదల చేశారు. ఈ ట్వీట్ మోదీ గారి ట్వీట్ని ఆయన రీట్వీట్ చేశారు. అంటే మోదీ ట్రంప్ చాలా గట్టిగా నిలబడ్డారు, అది ఇది అనుకున్నాం కదా. ఎందుకు? గాజా మీద నిన్న మనం చర్చించిన ప్లాన్, గాజా ప్లాన్ను అతివేగంగా రెడీమేడ్గా బలపరిచింది మోదీ గారు. తర్వాత పాకిస్తాన్. సో మోదీ కూడా నన్ను బలపరిచారు చూడండి అని ట్రంప్ గారు ఈ మోదీ బొమ్మతో దీన్ని విడుదల చేశారు. ఒకవైపునేమో భారత ఫార్మా ఇండస్ట్రీ దీనివల్ల దెబ్బతినిపోతుంది, ఐటీ దెబ్బతినిపోతుంది, కుటుంబాలు ఇదైపోతాయి అంటుంటే, మోదీ పోస్టర్ బాయ్ లాగా ట్రంప్ ఉపయోగిస్తున్నాడు ఏంటి అన్నటువంటి ప్రశ్న ప్రపంచం ముందు నిలబడింది. చాలా ఎప్పుడూ చూడనంత విడ్డూరమైన పరిస్థితి విశ్వం ఎదుర్కొంటుంది.